అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అందరూ ఉగాది పండుగ సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే ఈ ఒక్క కూటమి ప్రభుత్వం మాత్రం ఏపీ యువతకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఒకసారి ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ యువతకి ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ ప్రకటిస్తున్నాం. యువకుల పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నేను ఇచ్చిన హామీని ప్రజాప్రభుత్వం నెరవేర్చడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నారా లోకేష్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. సో దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాంగ్గా పోర్ట్రే చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది, ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం బీకేరయ్యా ఇన్ని రోజులు? మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు. మరి ఏమైనా మాట్లాడితే 2 సంవత్సరాలు కరోనా పోయింది, 3 సంవత్సరాల పాలనలో మనం ఇదంతా చేసినాం గిట్టని చెప్పి డబ్బాలు కొట్టుకుంటారు. ఈ 5 సంవత్సరాల్లో సరే ఏ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావు జగన్మోహన్ రెడ్డి గారు? మీ వైసీపీ కార్యకర్తలంతా ఎవరైనా చెప్పాలా. నారా లోకేష్ గారు రీసెంట్గా మెగా డిఎస్సి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు 10,060 పోస్టులు ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీరు ప్రశ్నించడము? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. మెల్లమెల్లగా మీరు చేసిన అప్పులన్నీ తీర్చుకుంటా ఎక్కడో ఆంధ్ర రాష్ట్రం కింద ఉంటే దాన్ని మెల్లగా పైకి తీసుకొస్తూ ఉంటే మీరు మళ్ళీ ప్రశ్నించడం ఒకటి, మీరు ఏదో పెద్ద పొడిచి పోయినట్టు. ఇక్కడ చూడండి, వివిధ ప్రభుత్వ శాఖలో 10,060 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలో పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. ఇలా ఇటని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క జాబ్ అంటే మీరు ఇది పోలీస్ జాబ్ నోటిఫికేషన్ మీరు రిలీజ్ చేశారు. ఒక్క ఎగ్జామ్ అయినా సరిగ్గా పెట్టిలా, ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయినా సరిగ్గా ఇచ్చిలా. జగనన్న అధికారంలోకి రాగానే సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా గిట్లని చెప్పి డబ్బాలు కొట్టుకున్నా పోయారు. ఏదండి మీ జాబ్లో? వాలంటీర్లు జాబ్ ఇచ్చారు, అన్ని డేటా దుబ్బుకోపోయి ఇంకా ఏది పడితే అది చేశారు. మీరు ఏం చేశారు? మీరు 10,000 పోస్టులు ఇచ్చారు. మొన్న 16,000 పోస్టులు మెగా డిఎస్సి జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు. మీ ప్రభుత్వంలో సరిగ్గా చదువుకునే పిల్లలకి ఎగ్జామ్లు కూడా పెట్టారు. మీరు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తారు గిట్టని చెప్పంటే ఆ యువత ఎట్లా నమ్మి మీకు ఓటు వేసిందో అర్థం కావట్లా. పాపం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఏపీ యువత గట్టిగా నమ్మి ఓటేశారు. లాస్ట్లో ఏం పెట్టారు? పెద్ద గడ్డి పెట్టిండు జగన్మోహన్ రెడ్డి. వైన్ షాప్లలో లైన్లో నిలబడే జాబ్లు, లేకుంటే సినిమా థియేటర్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే సినిమా థియేటర్లో లైన్లో పెట్టేది, లేకుంటే టికెట్లు ఇచ్చే జాబులు ఇచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు వైసీపీ నాయకులు. ఇటు చూడండి, ఉగాది కానుక జాబ్ క్యాలెండర్ యువకుల హామీని నిలబెట్టుకున్న ప్రజాప్రభుత్వం గిట్టని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఏ రోజైతే యువకులం అనే పాదయాత్ర స్టార్ట్ చేశారో అప్పుడు హామీ ఇచ్చారు. సరే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం గిట్టని చెప్పి, గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తాం గిట్టని చెప్పి ఆ రోజున మాటిస్తే ఆ మాటని ఇవాళ నారా లోకేష్ గారు మాట నిలబెట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరెందుకండి ట్రోల్ చేస్తూ ఉన్నారు? నారా లోకేష్ గారు చేసిన పనిని మెచ్చుకోవాల్సింది పోయి మా ప్రభుత్వం ఇది చేసింది, మా ప్రభుత్వంలో అది చేసింది గిట్ల అని చెప్పి డబ్బాలు ఎందుకు కొట్టుకుంటారు? మీ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలా? మీరు అధికారంలోకి రావడమే దరిద్రమైంది ఆంధ్ర రాష్ట్రానికి. మళ్ళీ మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ చిన్న పొరగాళ్ళని ట్రోల్ చేయడము, చిన్నపిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే లేట్ అయితే ఈ కూటమి ప్రభుత్వం కావాలనే ఆపేస్తుంది గిట్టని చెప్పి ట్రోల్ చెప్పియడము ఏందండి ఇది? ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రము ఇంకా అభివృద్ధి చెందుకుంటూ పోతుంది. మీరు అభివృద్ధి చెందకుండా ప్రయత్నించడానికి ట్రై చేస్తూ ఉండండి. నారా లోకేష్ గారు జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేస్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు పథకాలనే టైంకి ఇస్తూ ఉంటారు. మీరు మాత్రం అట్లనే ట్రోల్ చేయించుకుంటూ ఉండండి. ఆ వైసీపీ కార్యకర్తలకి గట్టిగా పైసలు ఇచ్చి మేపుతూ ఉండండి. సో ఇదండి ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసే ట్రోల్ని పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులని కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.